28వ వచనం. అది విషయం. అర్థమైందా? ఇస్సాకుకి పెద్దోడంటే ఎందుకు ఇష్టం? మనోడు మంచి వేటాడి, మంచి వేటగాడు కదా, మంచి వేటాడి తీసుకొచ్చి ఏట మాంసం తీసుకొచ్చి వడ్డీ పెడితే మా నాన్న గుర్తుపెట్టుకుని తెచ్చేవారా క్యారేజ్ అని సంతోషంగా తినేవాడు. అంతమించి ఇంకేం కాదు. అతడు మంచోడని, బుద్ధిమంతుడని. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే తల్లిదండ్రులకి పిల్లల విషయంలో అన్ని రకాలైన సంతోషాలు వాళ్ళకి కలగకపోవచ్చు. పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులను సంతోష పెట్టలేకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు అనే వాళ్ళకి ఒక్క విషయంలో వాళ్ళకి ఆ సంతోషం దొరికినా చాలు, వాళ్ళు తృప్తి పడిపోతారు. ఏదో ఒక పని వాళ్ళు చూసి తృప్తి పడిపోతారు. ఇస్సాకు కూడా ఏశావుని పెద్దోడిని ప్రేమించడానికి కారణం వాడు గుర్తుపెట్టుకుని నాన్నకి మంచి కూర వండి తెస్తాడు, ఇష్టంగా వండి తీసుకొస్తాడు. మా నాన్నకి ఇదంటే ఇష్టం, మా నాన్నకి ఇదంటే ఈ కూర అంటే ఇష్టం, మా నాన్నకి ఏటమాసం అంటే ఇష్టం. పిల్లలకి తెలియాలి నాన్నకి ఏమి ఇష్టమో, అమ్మకి ఏమి ఇష్టమో. ఇది తెలియాలంటే వీళ్ళకి తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏమి ఇష్టమో కూడా చూడాలి. వాళ్ళు అలా చేసి ఉంటే వీళ్ళు కూడా అలా చేస్తారు. నాకు ఇది ఇష్టం అని మా నాన్న తెచ్చేవాడు అనుకున్న రోజులు కొంత దాటాక వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మా నాన్నకి ఇదంటే ఇష్టం, నేను అది తీసుకెళ్ళాలి అనుకుంటారు. లేకపోతే మా అమ్మకి ఇదంటే ఇష్టం, నేను అది తీసుకెళ్ళాలి. సో మొత్తానికి ఇస్సాకుకి పెద్దోడంటే ఇష్టం. అక్కడికి ఇస్సాకుని ఆపేద్దాం, అయిపోయింది ఇక.